మోడీ చుట్టూతానే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి పని వెనకాల సంథింగ్ ఏదో నడుస్తుంది అన్నటువంటిది. ఏదైతే ఒక పక్కన స్టాక్ మార్కెట్ల వ్యవహారం దగ్గర నుంచి అలాగే దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, కోర్టులలో కొత్తగా వస్తున్నటువంటి కొన్ని ఆదేశాలు, వీటన్నిటి చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఏం నడుస్తుంది అన్నటువంటి దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. కొన్ని సంఘటనలు అలా యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి అని అనిపిస్తుంది, కానీ కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే ఒకదానితో ఇంకోటి ముడిపడి ఉంటాయి. అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాలు 5 రోజుల పర్యటన కోసం భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చాడు. సరిగ్గా మే 10న కేజ్రీవాల్కి బెయిల్ వచ్చి విడుదలయ్యాడు. మే 9న రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జకరోవా అమెరికా భారత పార్లమెంట్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందని విమర్శించింది. డొనాల్డ్ లూ భారత్కు వచ్చే ముందే రష్యా ఆరోపణలు చేసింది. అయితే జకరోవా